ఒక 5-6 రోజుల క్రితము యువత అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏడా ప్రెస్ క్లబ్లో. ఏమి ఒకటే కులం, ఒకటే సంఘం, ఒకటే బాట, ఒకటే మాట అని. దాదాపుగా 17 సంవత్సరాలుగా జబ్బులు శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన్ని తర్వాత 6 సంవత్సరాలు పోయిన తర్వాత అయ్యా 3 ఏళ్లే నీ పరిధి దిగిపోండి అని అడిగితే ఆయనకి కొంతమంది గ్రూప్ తయారయ్యి ఆయన ఇచ్చే హిందువులకు, ఆయన ఇచ్చే డబ్బులకు ఆయనకి లొంగిపోయి ఈ జిల్లాలో ఒక కూటమిగా పనిచేసింది ఒక గ్రూపు. తర్వాత కూడా మేము కూడా ఆ రోజు కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఇట్లంతా సంఘాలు ఇబ్బంది అవుతుందని చెప్పి మేమంతా కూడా బోరంపల్లి అంజనేయులు తీసుకొని పోతే ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని మా మీద యుద్ధానికి పంపించి ఆ రోజు ఒక మన రెడ్డి ప్రసాద్ అనే అబ్బాయి కారు పగలు కొట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే బోరంపల్లి లాటికి జీప్ వెనుకపోయి కోటుప్పి సంఘలో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నిక చేసింది లాట్కి అక్కడెక్కడ మాకు అవకాశం లేకుంటే ఒక సత్రంలో పోయి ఇట్లా ఫోటో దిగి దాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, నేను గోపీనాథన్ ఎమ్మెల్యే బుల్లేరసునాడ మన జిల్లా అధ్యక్షుడు పావురావులకి ఇచ్చే సారథ్యంలో నడుస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సంఘ సేవకులుగా మేము పనిచేస్తున్నాం. ఆ రోజు మేము మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి హైదరాబాద్కి ఎవరు రామకృష్ణ, పావురావుల కృష్ణ, బుల్లేరసునాడ, సనపై పేదయ్య, నెమలవారం ఈశ్వరయ్య, గుంటకల్ల ఈరన్న ఇంతమంది పోయి ఎన్టీ రామారావుతో మాకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వండి, మేము జనం ఎక్కున్నాం, జనాల ప్రాతిపదికన మాకు కావాలంటే ఆ రోజు మళ్ళా అనుకుని బుల్లేరసునాడికి వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పావురావుల కృష్ణ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు బుల్లేరసునాడ, పావురావుల కృష్ణను గోపీనాథ్ సారథ్యంలో ఆ రోజు నీళ్ళు ట్యాక్స్ కాడ సైట్ ఉంటే దాన్ని అమ్మి ఆ కళ్యాణ మండపం సైడ్ తీసుకొని కొంతమందితో డబ్బులు కలెక్షన్ చేసి ఆ రోజు ఆ కళ్యాణ మండపం నిర్మించేదానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత కూడా పావురావుల కృష్ణ అయిపోయిన తర్వాత వెంకటస్వామి సార్ బడిలోకి వస్తే ఆ రోజు నేను కూడా 12,000 రూపాయలు ఆ రోజే చందా ఇచ్చిన. నేను ఎందుకంటే నేను కూడా కులస్తుడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నడిచిన తర్వాత రాగే పరశురాం ఉన్నాడు. అది ఏమో వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంకా ఆయన పెరుగుతున్నట్టే లింగమూర్తిని రంగులోకి తేవడం జరిగింది. లింగమూర్తి ఉన్న తర్వాత మళ్ళా కూడా బోరంపల్లిని రంగులోకి తేవడం జరిగింది. ఆ తర్వాత కూడా రాగే పరశురాం రంగులోకి తేవడం జరిగింది. తర్వాత రాజహంసని చేయాలన్నప్పుడు 170% కనకదాస కళ్యాణంలో కళ్యాణం తొనసామి చేయకొడితే మీరు ఇది కాదు, మన అక్రమాలు జరగవు, మన పెత్తనం జరగదు అని చెప్పి ఓటింగ్ ఎలక్షన్ వచ్చి లాడ్జుల్లో మీకు ఏం ఒప్పందాలు కుదిరినాయేమో మాకు తెలియదు కానీ మీరు లాడ్జులో వాళ్ళ చోటాల కోసం అప్పుడుండే పాలకులు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళా కూడా ఆయన పరిధి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా రాష్ట్రం మా కురువోళ్ళ పేరు చెప్పుకొని వస్తే మా భార్యలు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మేమంతా కూడా ఎలక్షన్లో డబ్బులు పెట్టి కట్టబెట్టి గెలిపిస్తే వాళ్ళు వచ్చి ఏకగ్రీవంగా మన ఈశ్వరయ్య తుప్పుడు ఈశ్వరయ్య ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యతిరేకించలే. మీరు ఎవరిని మనిషిని పెట్టినా పసురాన్ని పెట్టినా మేము పనిచేసినాం. ఈ రోజు దాదాపు 30-35 సంవత్సరాలుగా ఈ కులంలో పుట్టాం, ఈ కులానికి సేవ చేసినాం. మేము ఈ రోజు అధ్యక్షుడైతే యూత్ అంతా కలిసి మీ తండ్రి గారేమో రాష్ట్ర అధ్యక్షులు సెలెక్ట్ చేస్తారు వచ్చి కర్నూలులో, మీరేమో ప్రెస్ క్లబ్లో ప్రెసిడెంట్లు పెడతారు. ఒకటే సంఘం, ఒకటే బాట, మా వాళ్ళు కూడా వీళ్ళంతా కలిసి ఉండండి అని. అవునయ్యా, 35 సంవత్సరాలుగా ఉండేవాడికి మళ్ళా సంఘంలో ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 18 ఏళ్ళు ఉండేవాడికి మళ్ళా ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 5 ఏళ్ళు ఉండడానికి మళ్ళా ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతున్నా. 8 ఏళ్ళు కులం పేరు పెట్టుకొని వ్యాపారం చేస్తూ బతికే వ్యక్తులు ఈరోజు కులంలో మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఏమిట్టుంది? మీకేం అవలాయిగా ఉందా? తమాషగా ఉందా? మీరు ఒకరేమంటారు జంతర్ మంత్రం అంటారు. జంతర్ మంత్రం అంటే ఏమి? జంతర్ మంత్రంలో ఏమి జాగిరి కాదు. యావత్తు రాష్ట్రంలో ఉండే ప్రతి కులము దాడి చేసి హక్కులు సాధించుకునే జంతర్ మంత్రం అది. ఇంకొక వ్యక్తి ఏమంటాడు చంపల పగలుతాయంటారు. చంపల పగలకి ఏమున్నాయి? నువ్వు కూడా విద్యార్థి దశ నుంచి లీడరు, నువ్వు అగ్రవర్ణంతో వ్యతిరేకించేతాడు. మేమయా గుండెల్లో పెట్టుకొని సంతోషించాం.
మా చంపలు పగలగొట్టేదానికి నీకేం రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాం. ఈ రోజు కూడా చంపలు పగలగొడతారు అన్నావు. ఈ రోజు 30 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 18 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 25 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 8 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? 5 ఏళ్ళు ఉండడానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు? మా అధ్యక్షుడు ఎన్నికై 3 నెలలు అయింది, నేను ఎన్నికై వారం కాలే. నాకేం పనిష్మెంట్ ఇస్తావు చెప్పు. నీ పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఈ రోజు నువ్వు నా